జై గురుదేవ్. గురు ప్రార్థనతో తరగతిని ప్రారంభించుకుందాం. హ్యాండ్స్ నమస్కార పొజిషన్, వెన్నెం కొన్నిటారుగా ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. ఓ ఓ ఓ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గురుదేవ్. ఆల్ ఆఫ్ యూ స్టాండింగ్. వ్యాయామాలు ప్రాక్టీస్ చేద్దాం. పాదాలు రెండు దగ్గరగా, హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ మూమెంట్. 1 1 2 2 3 3 4 4 5 5. రిలాక్స్. హ్యాండ్స్ అప్ సైడ్ సర్కిల్. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. రిలాక్స్. నెక్ రొటేషన్. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. రెండు అరచేతులు నడుముకి వైపులా గడ్డాన్ని చాపించండి. రైట్ సైడ్ నుంచి సర్కిల్. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చెస్ట్ ట్విస్టింగ్. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. రెండు చేతులు ఎల్ షేప్ లో ఉంచండి. ఛాతీ వైపులా. కమ్ రైట్ సైడ్. 1 లెఫ్ట్. 1 కంటిన్యూ. 2 2 3 3 4 4 5 5 6. హోల్డ్. రైట్ సైడ్ హోల్డ్ చేయండి. సెంటర్. లెఫ్ట్. హోల్డ్. సెంటర్. హ్యాండ్స్ రిలీజ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్.
లెగ్స్ ఫోల్డ్ అండ్ ఫోల్డ్, పాదాలు రెండు దగ్గరగా, హ్యాండ్స్ ఫింగర్స్ లాక్, మోకాలు దిగువ భాగం నుంచండి, పొట్ట వైపు నెట్టండి. 1 1 2 2 3 3 4 4 5 5. రిలాక్స్. కమ్ టు సమస్థితి. నిండుగా శ్వాస తీసుకోవాలి, నిదానంగా శ్వాస రిలీజ్ చేయాలి. త్రికోణాసన, పాదాల మధ్యలో 3 feet డిస్టెన్స్. కుడి పాదాన్ని కుడివైపు తిప్పండి, రెండు చేతులు భుజాలకు సమానంగా చాపించి నిదానంగా రైట్ సైడ్ బెండ్. రైట్ హ్యాండ్ యాంకిల్ దగ్గర టచ్ చేయండి, లెఫ్ట్ హ్యాండ్ అప్ సైడ్ స్ట్రైట్ గా ఉండాలి. స్లోలీ రిలాక్స్. సెంటర్. కుడి పాదాన్ని స్ట్రెచ్ చేసుకోండి, ఎడమ పాదాన్ని ఎడమ తిప్పండి, నిదానంగా లెఫ్ట్ సైడ్ బెండ్. Slowly relax. Center, hands release, come to Samasthiti. స్కిప్పింగ్ చేద్దాం, పాదాలు ఉన్న దగ్గరగా, చేతిలో రోప్ ఉన్నట్టు ఉంచుకోండి. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. కమ్ టు సమస్థితి. క్లోజ్ యువర్ ఐస్. శ్వాస యొక్క వేగం నార్మల్ అయ్యేంత వరకు రిలాక్స్. శరీరంలో జరుగుతున్న మార్పును గమనిస్తూ ఉండాలి. నిండుగా శ్వాస తీసుకోవాలి, నిదానంగా రిలీజ్ చేయాలి. తాడాసనం, పాదాలు రెండు దగ్గరగా ఉంచండి, హ్యాండ్స్ ఫింగర్స్ లాక్, తలపైన బోర్లించండి, నిండుగా శ్వాస తీసుకుంటూ శరీరాన్ని అప్ సైడ్ సాధించండి. 1 డౌన్, 2 డౌన్, 3 డౌన్, నిండుగా శ్వాస తీసుకుంటూ అప్, 4 శ్వాస రిలీజ్ చేస్తూ డౌన్, 5 హోల్డ్. పాదాల నుండి అరచేతుల వరకు శరీరాన్ని అప్ సైడ్ ఎంత వీలైతే అంత సాగదీయండి. Slowly relax. Down. Hands release. Come to Samasthiti. హిప్ రొటేషన్, పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్, రెండు అరచేతులు నడుముకి ఇరువైపులా. స్టార్ట్. ఫ్రంట్, రైట్, బ్యాక్, లెఫ్ట్. స్టార్ట్. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. రిలాక్స్. నీ రొటేషన్, పాదాలు రెండు దగ్గరగా ఉంచాలి, రెండు అరచేతులు మోకాళ్ళ పైన బోర్లించండి. స్టార్ట్. రైట్ సైడ్ నుంచి 1 2
3, 4, 5. Reverse. 1, 2, 3, 4, 5. Relax. Ankle rotation. రెండు అరచేతుల నడుముకి ఇరువైపులా. రైట్ లెగ్, రైట్ సైడ్. 1, 2, 3, 4, 5. Reverse. 1, 2, 3, 4, 5. Relax. Leg down. Left leg up. Rotation. 1, 2, 3, 4, 5. Reverse. 1, 2, 3, 4, 5. Relax. అర్ధ చంద్రాసన. పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. రెండు అరచేతుల నడుముకు బ్యాక్ సైడ్ సపోర్ట్ తీసుకోండి. నిండుగా శ్వాస తీసుకుంటూ బ్యాక్ సైడ్ బెండ్. నిదానంగా శ్వాస రిలీజ్ చేస్తూ ఫ్రంట్ డౌన్. 1, బ్యాక్. 2, బ్యాక్. 3, బ్యాక్. 4, బ్యాక్. 5, బ్యాక్. Center. Hands release. Come to Samasthiti. Last one. Jogging practice చేద్దాం. పాదాలు రెండు దగ్గరగా రెండు చేతులు పిడికిలు బిగించండి. ఫ్రంట్ ఫాస్ట్. బ్యాక్. Sides. Little side movement. Relax. Come to Samasthiti. Breathe in, breathe out. Sitting. Come to Shavasana. Sitting Dandasana. దండాసన టు శవాసన. నిదానంగా లెఫ్ట్ సైడ్ నుంచి తిరుగుతూ శవాసనలోకి వెళ్ళాలి. పాదాల మధ్యలో 1 or 2 feet డిస్టెన్స్. రెండు చేతులు శరీరానికి ఇరువైపులా లిటిల్ డిస్టెన్స్. అరచేతులు అప్ సైడ్ చూస్తూ ఉండాలి. శరీరాన్ని పూర్తిగా తేలికగా ఉంచండి. మీ యొక్క మనస్సును శరీరం పైన కేంద్రీకరించండి. శ్వాస యొక్క వేగం నార్మల్ అయ్యేంత వరకు రిలాక్స్. 2 minutes.
కమ్ టు బ్యాక్. నిండుగా శ్వాస తీసుకోండి, నిదానంగా శ్వాస రిలీజ్ చేస్తూ శరీరాన్ని బిగించండి, ఫ్రీ చేసుకోండి. డీప్ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. వెల్లెలికలు పడుకొని ఆసనాలు ప్రాక్టీస్ చేద్దాం. పాదాలు ఉన్న దగ్గరగా రెండు చేతులు శరీరానికి ఇరువైపులు నేల కానించండి. నిండుగా శ్వాస తీసుకుంటూ రైట్ లెగ్ అప్, మోకాలు స్ట్రైట్ గా ఉండాలి, పాదం అవుట్ సైడ్ నెట్టండి. ఎంతసేపు వీలైతే అంతసేపు హోల్డ్. Slowly relax, leg down. Breathe in, breathe out. నిండుగా శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ లెగ్ అప్. Slowly relax, leg down. ఉత్తాన పాదాసన. ఇప్పుడు 2 legs తో ప్రాక్టీస్ చేద్దాం. పాదాలు ఉన్న దగ్గరగా రెండు చేతులు శరీరానికి ఇరువైపులా చాపి ఉంచండి. అరచేతులు నేలకు టచ్ అవుతుండాలి. నిండుగా శ్వాస తీసుకుంటూ 2 legs అప్, హోల్డ్. పొట్ట పైన వైబ్రేషన్ వస్తూ ఉంటుంది, వైబ్రేషన్ వచ్చేంత వరకు హోల్డ్. బెల్లీ ఫ్యాట్ కరిగించబడుతుంది. స్లోలీ రిలాక్స్. రెండు పాదాలు నేల కానించండి. లెగ్స్ 1 by 1 స్ట్రైట్. రిలాక్స్. సయాటికా ప్రాబ్లం తగ్గించబడుతుంది. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. మరొకసారి చేద్దాం. పాదాలు ఉన్న దగ్గరగా నిండుగా శ్వాస తీసుకుంటూ 2 legs అప్, హోల్డ్. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉంచండి. స్లోలీ రిలాక్స్. లెగ్స్ డౌన్. క్లోజ్ యువర్ ఐస్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పాసిబుల్ ఉంటే వీడియోస్ ఆన్ చేసుకోండి, లేదా ఇబ్బందిగా ఉంటే పాసిబుల్ లేకుంటే వీడియోస్ ఆఫ్ చేసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నౌకాసన చేద్దాం. పాదాలు రెండు దగ్గరగా రెండు చేతులు శరీరానికి ఇరువైపులా చాపి ఉంచండి. నిండుగా శ్వాస తీసుకుంటూ లోయర్ బాడీ అండ్ అప్పర్ బాడీ ఒకేసారి అప్ చేయాలి. అప్, లేదా స్టెప్ బై స్టెప్. ఫస్ట్ లోయర్ బాడీ అప్ చేయండి, తర్వాత ఇన్నర్ బాడీ అప్ చేసిన తర్వాత వి షేప్. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి. నిదానంగా కమ్ టు బ్యాక్. పూర్తిగా పుట్ట పైన ప్రెషర్ పడుతుంది, పుట్ట పైన ఫ్యాట్ కరిగించబడుతుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పవన ముక్తాసన. పాదాలను దగ్గరగా రెండు కాళ్ళను మోకాళ్ళ దగ్గర మడిచి ఉంచండి. రెండు మోకాళ్ళు పుట్ట వైపు నెట్టండి. హ్యాండ్స్ ఫింగర్స్ లాక్ మోకాళ్ళ దిగువ భాగం ఉంచాలి.
నిండుగా శ్వాస తీసుకొని శ్వాస పూర్తిగా రిలీజ్ చేసి ప్రెజర్ అప్లై చేయండి. పొట్ట వైపు నెట్టండి మోకాళ్ళను. నెక్ పెయిన్ ఎవరికైతే లేదో వాళ్ళు హెడ్ అప్ చేస్తూ ప్రెజర్ అప్లై చేస్తూ గడ్డాన్ని మోకాళ్ళకు టచ్ చేయాలి. ప్రెజర్ అప్లై చేయండి. హోల్డ్. ఎంతసేపు ఉండాలంటే అంతసేపు ఉన్న తర్వాత నిదానంగా శ్వాస తీసుకుంటూ హెడ్ అప్ అండ్ డౌన్ రోలింగ్ చేద్దాం. ప్రెజర్ అలాగే ఉంచండి. 1 2 3 4 5. Relax. Hands release. Legs one by one straight. అవన ముక్తాసన అంటే అపాన వాయువు రిలీజ్ అయిపోతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు నివారించబడతాయి. లివర్ పైన ప్రెజర్ పడడం ద్వారా లివర్ సమస్యలు నివారించబడతాయి. ఫ్యాటీ లివర్ సమస్య నుండి రిలీఫ్ దొరుకుతుంది. ప్యాంక్రియాసిస్ గ్లాండ్ పైన ఒత్తిడి కలగడం ద్వారా ఇన్సులిన్ సమస్థితిలో ఉత్పత్తి అవుతుంది. టోటల్ గా ఇన్నర్ గా ఉన్నటువంటి వ్యవస్థ సమస్థితిలో పనిచేస్తుంది. లంగ్స్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది. లంగ్స్ యొక్క ఇన్ఫెక్షన్స్ నివారించబడతాయి. డీప్ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. నిదానంగా డైలీ 1 or 2 ఆసనాస్ నేర్చుకుందాం. మరొకసారి పవన ముక్తాసనం చేద్దాం. పాదాల దగ్గరగా 2 కాళ్ళను మోకాళ్ళ దగ్గర మర్చి ఉంచండి. హ్యాండ్స్ ఫింగర్స్ లాక్, మోకాళ్ళ దిగు భాగం లాక్ చేయండి. నిండా శ్వాస తీసుకొని శ్వాస రిలీజ్ చేస్తూ మోకాళ్ళను పుట్టవైపు నెట్టండి. నిదానంగా హెడ్ అప్ చేయండి. ప్రెజర్ అప్లై చేస్తూ గడ్డాన్ని మోకాళ్ళకు టచ్ చేయండి. ఎంత వీలైతే అంతనే ప్రెజర్ చేయండి. నో ప్రాబ్లం. బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉన్నవారు ఎక్కువ ప్రెజర్ చేయకూడదు. స్లోలీ నిదానంగా శ్వాస తీసుకుంటూ హెడ్ డౌన్. హ్యాండ్స్ రిలీజ్. లెగ్స్ వన్ బై వన్ స్ట్రైట్. రిలాక్స్. సేతు బంధాసన. పాదాలు 2 దగ్గరగా ఉంచండి. 2 కాళ్ళను మోకాళ్ళ దగ్గర మడవండి. యాంకిల్స్ దగ్గర లాగండి. 1 feet డిస్టెన్స్ పాదాల మధ్యలో. యాంకిల్స్ దగ్గర లాక్ చేసి పట్టుకోండి. నిండుగా శ్వాస తీసుకుంటూ నడు భాగం అప్. హోల్డ్. మెడ భాగం నొక్కబడుతుంది. గడ్డం ఛాతికి టచ్ అవుతూ ఉండాలి. తొడలు పిక్కలు స్ట్రెంగ్తన్ అవుతాయి. అలాగే థైరాయిడ్ గ్లాండ్ పైన ఒత్తిడి కలిగించడం ద్వారా థైరాయిడ్ హార్మోన్స్ హైపర్ థైరాయిడ్ యాక్టివేట్ అవుతుంది, రిలీజ్ అవుతుంది. సమస్థితిలో థైరాయిడ్ సమస్య నివారించబడుతుంది. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉన్న తర్వాత రిలాక్స్. మరొకసారి చేద్దాం. పాదాల యాంకిల్స్ దగ్గర లాక్ చేసి పట్టుకోండి. నిండుగా శ్వాస తీసుకుంటున్నాడు. అప్. హోల్డ్. Slowly relax. Hands release. Legs one by one straight. Come to Samasthiti. Close your eyes.
శరీరంలో జరుగుతున్న మార్పును గమనిస్తూ ఉండాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నిదానంగా లెఫ్ట్ సైడ్ నుంచి తిరుగుతూ లేచి కూర్చోండి. సిట్టింగ్ సుఖాసన, పద్మాసన, అర్ధ పద్మాసన, వజ్రాసన. రైట్ లెగ్ మోకాల దగ్గర మడవండి. లెఫ్ట్ హ్యాండ్ అప్ సైడ్ తీసుకెళ్ళాలి. నిదానంగా లెఫ్ట్ సైడ్ తిరుగుతూ లేచి కూర్చోవాలి. నాడి శుద్ధి చేద్దాం. ఎడమ చేయి చిన్న ముద్రలో ఒళ్ళో ఉంచుకోండి. కుడి చేయి నాసిక ముద్ర. కుడి నాసిక రంధ్రాన్ని మూసి ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. ఎడమ నాసిక రంధ్రం ద్వారా లోపల శ్వాసను రిలీజ్ చేయండి. స్లోలీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండండి. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ కంటిన్యూ. వేగాన్ని పెంచండి. నిదానంగా వేగాన్ని తగ్గించుకుంటూ రావాలి. స్లో స్లో. రిలాక్స్. హ్యాండ్ డౌన్. ఆపోజిట్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ అదే విధంగా చిన్న ముద్రలో ఉంచి ఒళ్ళో ఉంచుకొని కుడి చేయి నాసిక ముద్ర, రైట్ హ్యాండ్ నాసిక ముద్ర. చిటికన వేలు, ఉంగరపు వేలుతో ఎడమ నాసిక రంధ్రాన్ని మూసి ఉంచండి. కుడి నాసిక రంధ్రం ద్వారా లోపల శ్వాసను పూర్తిగా రిలీజ్ చేసి స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. వేగాన్ని పెంచండి. నిదానంగా వేగాన్ని తగ్గించుకుంటూ రావాలి. స్లో స్లో. రిలాక్స్. హ్యాండ్ డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సూర్యనాడి, చంద్రనాడి శుద్ధిగా ఉంచబడుతుంది. తద్వారా సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుంది. శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడుల యొక్క
మాలిన్యాన్ని ఈ నాడీ శుద్ధి ద్వారా తొలగించుకోవచ్చు. భస్త్రిక చేద్దాం. 2 చేతులు పిడికిలు బిగించండి. బొటన వేలు మర్చి ఉంచాలి, మిగతా వేళ్ళతో కవర్ చేస్తూ పిడికిలు చేయండి. తొడల మధ్య భాగంలో ఉంచాలి. చేతుల దగ్గరగా వెన్నెముక నిటారుగా, ముఖం కొంచెం చిట్లిచ్చినట్టుగా ఉంచండి. చిట్లిచ్చినట్టుగా ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. 2 నాసికా రంధ్రాల ద్వారా లోపల శ్వాసను రిలీజ్ చేసి స్లోలీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తుండాలి. వేగాన్ని పెంచండి. నిదానంగా వేగాన్ని తగ్గించుకుంటూ రావాలి. స్లో స్లో రిలాక్స్. Neck up and down movement 3 times. Left and right 3 times. వజ్రాసనంలో కూర్చొని ఉంటే పాదాలు ఫ్రీ చేసుకోండి. రెండు ముద్రలు ప్రాక్టీస్ చేద్దాం. ప్రాణాయామంతో కలిపి 2 ముద్రలు ప్రాక్టీస్ చేద్దాం. ముద్రల గురించి ఒక క్లాస్ ఉంటుందండి. ఆ క్లాస్లో పూర్తిగా ముద్రల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చిన్ ముద్ర, చూపుడు వేలు బొటన వేలు చివరలను కల్పించండి. ఈ విధంగా చూపుడు వేలు బొటన వేలు 2 చివరలను కల్పించాలి. మిగతా 3 వేలు స్ట్రైట్ గా ఉంచాలి. ముద్రను తొడల మధ్య భాగంలో బోర్లించాలి. ఈ విధంగా పైకి కాకుండా బోర్లించండి. మోచేతులు దగ్గరగా. ఏ ఆసనంలో కూర్చున్నా పర్వాలేదండి. సుఖాసనం, పద్మాసనం, అర్ధ పద్మాసనంలో కూర్చున్నా తొడల మధ్య భాగంలోనే పెట్టాలి. మోచేతులు దగ్గరగా, వెన్నెముక నిటారుగా ఉంచాలి. క్లోజ్ యువర్ ఐస్. లోపల శ్వాసను పూర్తిగా రిలీజ్ చేయండి. ప్రాణాయామము. నిండుగా శ్వాస తీసుకోవాలి. పొట్ట నిండా తీసుకోవాలి. ఆపి ఉంచాలి. జస్ట్ 2 seconds. లోపల శ్వాసను నిదానంగా గొంతులో శబ్దం చేస్తూ రిలీజ్ చేయాలి. శ్వాస తీసుకోకుండా ఖాళీగా ఉండాలి. 2 సెకండ్లు. ఇది ఒక రౌండ్ అయిపోయినట్టు. మళ్ళీ నిండుగా శ్వాస తీసుకోండి. ఆపి ఉంచండి. నిదానంగా రిలీజ్ చేయండి. ఖాళీగా ఉండండి. మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నిండుగా శ్వాస తీసుకోవాలి. దీన్ని ఏమంటారు? పూరక. ఆపి ఉంచాలి. కుంభక. నిదానంగా రిలీజ్ చేయాలి శ్వాసను. రేచక. ఖాళీగా ఉండాలి. శూన్యక. 4 స్టెప్స్. పూరకము, కుంభకము, రేచకము, శూన్యకము. ఓకే అండి.
4:2, 5:2. అంటే 4 సెకండ్ల పాటు శ్వాస తీసుకోండి, 2 సెకండ్ల పాటు ఆపి ఉంచి తీసుకున్నటువంటి శ్వాసను 5 సెకండ్స్ పాటు నిదానంగా రిలీజ్ చేయాలి. మళ్ళీ 2 సెకండ్స్ ఖాళీగా ఉండాలి. ఈ విధంగా చేస్తే ఒక సర్కిల్ అవుతుంది అది. ఓకే అండి, చేయండి. పూరకము, కుంభకము, రేచకము, శూన్యకము. రిలాక్స్. చిన్మయ ముద్ర. చిన్ముద్రను అదే విధంగా వచ్చి మిగతా వేళ్లను మడిచి ఉంచండి, 2 భాగాలుగా పిడికిలు చేసి ముద్రను అదే విధంగా తొడల మధ్య భాగంలో ఉంచాలి. మోచేతుల దగ్గరగా, వెన్నెముక నిటారుగా. క్లోజ్ యువర్ ఐస్. లోపల శ్వాసను రిలీజ్ చేయండి. నిండుగా శ్వాస తీసుకోవాలి, ఆపి ఉంచాలి, నిదానంగా రిలీజ్ చేయండి, ఖాళీగా ఉండండి. కంటిన్యూ చేయండి. 6 సర్కిల్స్, 6 సర్కిల్స్ చేయాలి. ముద్ర వేసి ప్రాణాయామ చేయడం ద్వారా ఒక్కొక్క ముద్ర శరీరంలో ఒక్కొక్క వ్యవస్థకు ఇంటర్లింక్డ్ ఉంటుంది. ఆ వ్యవస్థకు ప్రాణాయామం ఎక్కువగా అందించబడుతుంది, ప్రాణశక్తి ఎక్కువగా అందించబడుతుంది. అక్కడ ఉన్నటువంటి సమస్యలు, ప్రాబ్లమ్స్ నివారించబడతాయి. రిలాక్స్. ఇంకా వాయు ముద్ర ఉంటుంది, సూర్య ముద్ర ఉంటుంది. ఇవన్నీ ముద్రలు నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ నేర్చుకుందాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. క్లోజ్ యువర్ ఐస్. నిండుగా శ్వాస తీసుకొని శ్వాస రిలీజ్ చేయండి. క్లోజింగ్ ప్రేయర్. హ్యాండ్స్ నమస్కార పొజిషన్, వెన్నెముక నిటారుగా ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. ఓం యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గురుదేవ్. డైలీ 5:50కి క్లాస్ స్టార్ట్ అవుతుందండి, 6:30కి క్లోజ్ అవుతుంది.